ఇవాళ మనము మైక్రో ప్లాస్టిక్స్ వల్ల ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి? ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంటే టైనీ ప్లాస్టిక్ మెటీరియల్ పార్టికల్స్ ఫ్రమ్ ద ప్లాస్టిక్ సబ్స్టెన్సెస్ అన్నమాట. సో గత సంవత్సరాల నుంచి మనము ప్లాస్టిక్ వాడుక చాలా ఎక్కువైంది. సో ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మనం పీల్చే గాలిలో, మనం తాగే మంచినీళ్ళలో అండ్ మనం తినే ఫుడ్లో బాగా కనిపిస్తుంది. సో దీనివల్ల మనకి ఫర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఈ మైక్రో ప్లాస్టిక్స్లో 2 మెయిన్ పదార్థాలు ఉంటాయి. ఒకటేంటో బిస్ఫినాల్ ఏ, ఇంకొకటి థాలేట్స్. ఈ బిస్ఫినాల్ ఏ అనేది మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్, టెస్టోస్టిరోన్ హార్మోన్ లాగా ఆ పార్టికల్స్ బిహేవ్ చేస్తాయన్నమాట. సో దానివల్ల మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ చూస్తూ ఉంటాము. దానివల్ల మన ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, ఉమెన్లో మనకి పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది చూస్తూ ఉన్నాం. లేదు అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ, అంటే తొందరగా ఎగ్ నంబర్ తగ్గిపోవడము, అర్లీగా మెనోపాజ్ వచ్చే అవకాశాలు మనము చూస్తూ ఉండొచ్చు. లేదు అంటే మేల్స్లో మనకి ఈ డిఎన్ఏ డ్యామేజ్, అంటే స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్లాస్టిక్స్ అనేది వాడకం తగ్గించుకొని మనము రొటీన్గా మనము గ్లాస్ కానీ, లేకపోతే స్టీల్ కానీ, లేకపోతే సిరామిక్ వాడుకుంటే ఈ ప్లాస్టిక్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ప్రివెంట్ చేసుకొని ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.